శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ఓం ప్రేక్షకులకి దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణ అన్నము చేత మన అందరికీ కూడా పూర్ణముగా సంతోషాన్ని, ఆనందాన్ని, హాయిని కలిగించేటటువంటి తల్లి. అన్నము అంటే ఆకలి తీర్చేది ఏదైనా సరే, కాబట్టి అన్నము అంటే ఆకలి తీర్చే ఆహార పదార్థము కనుక ఈ ఆకలి తీర్చేటటువంటిది కాబట్టి ఈ అన్నాన్ని మనము అన్నపూర్ణ తల్లి అని చెప్పి గౌరవప్రదంగా మనం భావిస్తూ ఉంటాము. ఆ తల్లికి నమస్కరిస్తూ ఉంటాం. ఎలాంటి వాళ్ళైనా సరే ఒక్క పూట అన్నం తినకపోతే గిలగిల్లాడిపోతారు ఆకలితోటి. కనుక అన్నపూర్ణ తల్లి మన అందరికీ కూడా అత్యంత ఆదరణీయమైనటువంటి తల్లి. కనుక ఇటువంటి అన్నపూర్ణ నిత్యానందకరి, ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే నిత్యానందకరి వరాభయకరి అన్నారు. కాబట్టి నిత్యము కూడా ఆనందమే. ఏ 2 రోజులు భోజనం లేకపోతే 3వ రోజు శోష వచ్చి పడిపోవడం, తర్వాత మరణానికి కూడా దారి తీయడము ఆకలి వలన జరుగుతూ ఉంటుంది. ఆకలి చావులు, ఆకలి కేకలు అని మనం ఈ పదాలు వింటూనే ఉన్నాం. ఇటువంటివి లేకుండా ఉండాలి అని అంటే అన్నపూర్ణ తల్లి అనుగ్రహం మనకి ఉండాలి. ఉంటేనే మనం అన్నం తినగలుగుతాం, లేకపోతే తినలేం, లభించదు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే మనకి అన్నం లభించదు. అందుకే అన్నాన్ని నిరాదరించకూడదు. కనుక మనకి ఆకలిని చల్లార్చేటటువంటిది కాబట్టి ఈ అన్నాన్ని మనం ఎంతో గౌరవిస్తాం. ఈ అన్నం మరి ఎలా వస్తుంది అని అన్నట్టయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ జీవుల్లో సమస్తమైనటువంటి జీవుల్లోనూ ఆకలి అనేటటువంటి మంట అనేది ఒకటి భగవంతుడు పెట్టాడు. ఆ ఆకలే క్షుధ అగ్ని అంటారు. ఆ అగ్ని రూపంలోనే పరమాత్ముడు అన్ని జీవుల్లోనూ ఉంటాడట. సరే, అన్ని జీవుల్లోనూ ఉంటూ వారు తినేటటువంటి ఆహార పదార్థాలని పచనం చేస్తాడు, అంటే జీర్ణం చేస్తాడు. ఎలాగానంటే ఇక్కడ మానవులకు మాత్రమే చతుర్విధ పదార్థాలు అని చెప్తున్నాడు, కానీ మిగిలినటువంటి జీవులన్నిటికీ కూడా జీర్ణక్రియ ద్వారా ఆకలి అనేటటువంటి రూపంలో ఉండి అవి తినేటటువంటి ఆహార పదార్థాలని జీర్ణం చేస్తూ ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానరాగ్ని రూపంలో ఉండి ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణుల దేహాలని శరీరాలని ఆశ్రయించి ఉంటాను. వైశ్వానరాగ్ని రూపంలో కడుపులో ప్రాణుల జీవులను ఆశ్రయించి ఉంటాను. ఉండి ఏం చేస్తాను మరి, ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపాన వీటితో కూడినటువంటి వాటిని పచామి అన్నం చతుర్విధం,
4 విధాలైనటువంటి అన్నాలు అంటే భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు అనేటటువంటి ఈ పదార్థాలను నేను పచామి అంటే జీర్ణం చేస్తాను. ఆకలి అనేది లేకపోతే తినేటటువంటి అవసరమే లేదు. తినే అవసరమే లేకపోతే ఇంకా జీర్ణక్రియ అవసరం లేదు. కాబట్టి ఆకలి జీవుల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది కనుక ఇటువంటి ఆకలిని నేను ఆకలి రూపంలో ఉండి జీవుల యొక్క తినేటటువంటి పదార్థాలని జీర్ణం చేస్తానని చెప్తున్నాడు. అలాగే అన్నం తినడం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞం లాంటిది. ఎందుకని? జఠరాగ్ని రూపంలో పరమాత్ముడు ఉంటాడు కాబట్టి ఈ అగ్నికి లోపల అన్నం వేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది యజ్ఞం చెయ్యడంతో సమానము అని చెప్పి మనకి వేదం చెప్తోంది. ఎలాగనంటే ఇప్పుడు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో చెరువు అనేటటువంటి పదార్థాన్ని వేస్తూ ఉంటారు. చెరువు అంటే పాయసం, అన్నము బియ్యంతో వండినటువంటి పాయసం. ఈ పాయసాన్ని ఆ అగ్నిహోత్రంలో కూడా వేస్తూ ఉంటారు. దీన్ని చెరువు అని అంటారు. అలాగే ఇక్కడ కూడా కడుపులో ఉన్నటువంటి వైశ్వానరాగ్నికి క్షుదాగ్నికి అన్నం వేసినట్లయితే అది యజ్ఞం చేసినంత ఫలితము అని చెప్పి ఇమన్నో న ఇమమిమన్నో యజ్ఞం యజ్ఞం ఇమమిమన్నో యజ్ఞం అని వేదం ఉంది. ఈ అన్నమే మాకు యజ్ఞము అని. ఎలాగానంటే మరి అగ్నిలో అన్నం వేస్తే ఎలా అయితే యజ్ఞం అవుతోందో ఈ అన్నమే మాకు యజ్ఞము అని చెప్పి మనకి వేదం చెబుతోంది. కాబట్టి ఆహారం పెట్టడం ఏదైతే ఉందో, అన్నం పెట్టడం ఏదైతే ఉందో, ఎదుటి వారికి ఎవరికైనా సరే అన్నం పెట్టడం తినడం ఏదైతే ఉందో అది యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఈ వేద మంత్రం ద్వారా తెలుస్తోంది. అందుకే అన్నదానం మహాదానం అని అంటారు. అన్నం పెట్టినట్లయితే ఇంత లోతైనటువంటి అర్థాలు తెలియకపోయినా అన్నదానం చాలా గొప్పది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆకలితోటి మలమల మాడిపోతూ ఉన్నటువంటి వాడికి ఇంత పచ్చడి మెతుకులు పెట్టినా కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ తిన్నటువంటి వాడు స్వస్థత చేకూర్చుకుంటాడు. కాబట్టి అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ అన్నం కోసమే ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి అంతా నడుస్తోంది ఈ ఆకలి మీదే. ఆకలి అనేది లేకపోతే ఎవరికెవరు పని చేయవలసినటువంటి పని లేదు, ఎవరికెవరు చుట్టాలు లేరు, బంధువులు, అసలు సృష్టి నడవదు. అన్నం ఉంటేనే మనిషి ఎదుగుదల ఉంటుంది. ఆ ఎదుగుదల వల్ల సృష్టి వస్తుంది, సృష్టి పెరుగుతూ ఉంటుంది, తర్వాత నశిస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. అంత కారణము ఆకలి. ఆకలి తీర్చుకోవడానికి తినేటటువంటి అన్నం. కాబట్టి ఆహార పదార్థాలు ఏవైతే అవి ఎవరు కొంత ప్రాంతం వాళ్ళు, కొన్ని ప్రాంతాల వాళ్ళు అన్నం తినరు, రొట్టెలు తింటారు. అయితే మరి అది అన్నం కాదు కదండి అంటే ఆహారం ఏదైతే ఉందో ఆకలిని తీర్చేది అదే అన్నం అన్నమాట. అది వాళ్ళకి అన్నం లాంటిది. కనుక ఈ ఆకలి తీరితేనే వాళ్ళు పెరుగుతారు, జీవితంలో శరీరం పెరుగుతుంది. ఆ శరీరంతో పాటు రకరకాల బంధుత్వాలు ఏర్పడతాయి. తర్వాత ఆ సృష్టి కూడా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఆకలి. ఆ ఆకలిని తీర్చుకోవడానికి మనం అన్నం అనేటటువంటి ఈ పదార్థాన్ని తింటూ ఉంటాం. ఇంతేకాకుండా ఇటువంటి అన్నము మరి ఏమిటి అనంటే అన్నమే కదండి. అన్నం వరి కోస్తే వస్తుంది కదా, వరి కంకుల నుంచి వస్తుంది కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అన్నము పరబ్రహ్మ స్వరూపము, ఉదకము నారాయణ స్వరూపము. కాబట్టి ఈ అన్నాన్ని నీటిని కూడా నిందించకూడదు. అన్నం లేకపోతే ఏ రకంగా అయితే ఆకలితో మాడి చచ్చిపోతారో, మంచినీరు లేకపోతే ఇంక అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయం. తాగడానికి నీళ్లు లేకపోతే నాలుక కాస్త పిడసగట్టుకుపోయి ఎండిపోయి
చచ్చిపోతారు. శరీరంలో కూడా 70% నీరు ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ శరీరంలో నీరు లేకపోయినా కూడా ప్రత్యేకంగా సెలైన్లు పెట్టి ఎక్కిస్తూ ఉంటారు, అది డీహైడ్రేషన్ వచ్చేసిందని. కాబట్టి నీరు ఇంకా ముఖ్యమైనటువంటిది కనుక నీరు నారాయణ స్వరూపము, అన్నము పరబ్రహ్మ స్వరూపం. అయితే తైత్తరీయ ఉపనిషత్తు దానిలో ఉన్నటువంటి భృగువల్లి అనేటటువంటిది అన్నం గురించి చెప్తూ, అన్నం బ్రహ్మేతి విజానాత్ న నింద్యాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అంటోంది ఈ భృగువల్లి. అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నం బ్రహ్మ పదార్థము అని తెలుసుకోండి. అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే, అన్నం వల్లనే ఈ సమస్త ప్రాణులు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. అన్నేన జాతాని జీవంతి, అన్నం వల్లనే పుడుతున్నాయి, అన్నం వల్లనే జీవిస్తూ ఉన్నాయి అని చెప్పి మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెబుతోంది. ఇంతేకాకుండా భగవద్గీత కూడా ఏం చెప్తోంది, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని అంటోంది. అన్నాద్భవంతి భూతాని, అన్నం కోసమే జీవులన్నీ పుడుతున్నాయి. అన్నం లేకపోతే పుట్టుకే లేదు, పెరగడం లేదు, ఇంకంతా ఒకటే పరిస్థితి, ఏమీ ఉండవు, సృష్టి ఉండదు. కనుక అన్నాద్భవంతి భూతాని, అన్నం కోసమే సమస్త ప్రాణులు కూడా పుడుతున్నాయి. మరి అన్నం ఎలా వస్తుంది? పర్జన్యాత్ అన్న సంభవ, మేఘము వలన అన్నం వస్తుంది. మేఘం వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పడితే అన్నం వస్తుంది. అలాగే మరి యజ్ఞాలు వలన మేఘాలు వస్తాయి. మరి అన్నం ఎలా వస్తుందంటే మేఘాల వల్ల వస్తాయి. మేఘాలు ఎలా వస్తాయి అంటే యజ్ఞాల వలన. యజ్ఞాద్భవతి పర్జన్య, మేఘాలు మరి ఎలా వస్తాయి అంటే యజ్ఞం చేసినందువలన వస్తాయి. అందుకే అందరూ అన్ని దిక్పాలకి కూడా వీళ్ళు యజ్ఞం చేస్తూ హోమాలు చేస్తూ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమ అని చెప్పి ఇంద్రుడు, తర్వాత కుబేరుడు, ఇలా అష్టదిక్పాలకులకి కూడా వీళ్ళు యజ్ఞం ద్వారా హవిస్సులను పంపిస్తారు. ఈ ప్రకారంగా యజ్ఞం చేయడం వలన ఆ యజ్ఞము ఆ హవిస్సులు తీసుకెళ్ళి దేవేంద్రుడికి ఇస్తాడు అగ్నిహోత్రుడు. ఆ ఇంద్రుడు సంతోషించి ఆయన మేఘాలని పంపిస్తాడు. మేఘాలని పంపిస్తే వర్షాలు కురుస్తాయి. కాబట్టి యజ్ఞం ఎలాగా మరి జరుగుతుంది, ఎలా సంభవిస్తుంది అంటే యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞము అనేది మనం చేస్తేనే, మానవులు బుద్ధితో చేస్తేనే యజ్ఞాలు చేయబడతాయి. మనుషులు యజ్ఞం చేస్తే మేఘాలు వస్తాయి, మేఘాలు వస్తే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తే భూమి పంట పండుతుంది, హాయిగా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లభిస్తాయి అని చెప్పి మనకి భగవద్గీత చెప్తోంది. ఇంతేకాకుండా మనకి ఈ వర్షాన్ని గురించి దేవేంద్రుడు మేఘాలు పంపిస్తాడు అని చెప్పి ఈ యాదవులందరూ కూడా భాగవతంలో కథ, యాదవులందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి పూజ చేయడానికని మొదలు పెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు బాలుడైనా కూడా వాడికెందుకు పూజ చేయడం, పనిలేక నాకు పూజించండి అని అంటాడు. అలా కాదు నాన్న, ఆ దేవేంద్రుడికి పూజ చేసినట్లయితే మనకి వర్షాలు వస్తాయి అని చెప్తూ ఆ నందుడు చెప్తాడనమాట. మఖము సేయనింద్రు మది సంతసించును వజ్ర సంతసింప వాన కురియు, వాన కురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి దేను గణము బ్రతుకు. సరే, వర్షాలు ఎలా వస్తాయి అంటే మఖము సేయ వజ్రి మది సంతసించును. యజ్ఞం చేసినట్లయితే వజ్రి అంటే వజ్రము కలిగినటువంటి వాడైనా ఆ దేవేంద్రుడు సంతోషిస్తాడు. మరి వజ్రి సంతసించినట్లయితే వాన కురియు, ఆ దేవేంద్రుడు సంతోషించినట్లయితే
తను మేఘాలకి అధిపతి కాబట్టి మేఘాలని వదులుతాడట. ఎక్కడో యజ్ఞం చేస్తున్నారు పలానా చోట, వెళ్ళి అక్కడ కురిసిరండి. వర్షం కురిస్తేనే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, లేకపోతే కరువు వచ్చేస్తుంది. కనుక అక్కడ వర్షం కురిసిరండి అని చెప్పి పంపిస్తాడు. అలా వానలు కురిసినట్లయితే కసవు వసుమతి పెరుగును. ఈ కసువు పెరుగుతుంది, గడ్డి పెరుగుతుంది, అలాగే పంటలు పండుతాయి. ఇలా పంటలు పండి కసువు పెరిగినట్లయితే ఎప్పుడైనా సరే ఒక విత్తనం నేల మీద విసిరేసామంటే దానికి తడి తగిలిందంటే మొలకొచ్చేస్తుంది. మొలకొచ్చి కొన్ని చోట్ల వృక్షాలు తయారవుతాయి, కొన్ని చోట్ల మొక్కలు తయారవుతాయి. అవి మనకి ఫలాల్ని కూడా ఇస్తూ ఉంటాయి. పళ్ళు, కాయలు, కూరగాయలు అలాంటివి కూడా మనకి ఇస్తూ ఉంటాయి. మనం వెయ్యక్కర్లా, ప్రత్యేకంగా నేలలో విసిరేస్తే చాలు. అలాగే ఇక్కడ కసువు పెరిగి నేల మీద చక్కగా వసుమతి వృద్ధి పొందుతుంది. వసుమతి నిండా, వసుమతి అంటే భూమి, నేల నిండా ఈ గడ్డి పెరుగుతుంది. దీని వలన ధేనువులన్నీ కూడా, ఆవులు మనకి గోసంపద కాబట్టి ఆవులన్నీ కూడా హాయిగా గడ్డి తింటాయి, మానవులందరూ కూడా మంచిగా ఆహారం తింటారు అని చెప్పి ఆ కృష్ణుడికి చెప్తాడు నందుడు. కనుక ఇంద్రుడికి సంతసింపజెయ్యాలి అంటే ఆయన్ని మనం యజ్ఞం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఆకలి అనేటటువంటిది సమస్తమైనటువంటి వారికి కూడా సర్వసామాన్యమైనటువంటి విషయం. ఆకలి అనేటటువంటి దానికి ధనిక పేద అనేటటువంటి తేడాయే లేదు. ఏదో సినిమాలో చెప్తాడు, ధనవంతుల పిల్లవాడు తప్పిపోయి వస్తే వాడికి ఇల్లు తెలియకపోతే ఒక పేదవాడు చేరదీసి అన్నం పెడతాడు. పెట్టినప్పుడు వాడు తినడానికి కొంచెం సందేహిస్తూ ఉంటే పెట్టిన ఆయన అంటూ ఉంటాడు అనమాట, బాబు తిను, ధనిక పేద అనేటటువంటిది కట్టే బట్టకే గాని కడుపులో ఆకలికి కాదు బాబు అని అంటాడు. అలాగే ఈ ఆకలి అనేటటువంటిది సమస్త జీవులలోనూ ఉండేటటువంటిది. అంచేత ఆకలితో ఉన్నటువంటి వాడి బాధ కడుపు నిండినటువంటి వాడికి తెలియదు. అందుకే మన వాళ్ళు పూర్వము తీర్థయాత్రలు చేయడము, ఉపవాసాలు ఉండడము మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మనం అన్ని రకాలైన సౌకర్యాలు అనుభవిస్తున్నాము అని ఇవి లేకపోతే ఎలా ఉంటుంది, వీళ్ళు లేని వాళ్ళు ఎలా ఉంటారు. మన ఇంట్లో చక్కగా చలికాలంలో వెచ్చగా హాయిగా రగ్గులు కప్పుకొని మంచి పరుపుల మీద పడుకున్నప్పుడు మనకు సుఖంగా ఆనందంగా ఉంటుంది. మరి అవి లేని వాళ్ళు రోడ్డు మీద పడుకున్నటువంటి వాడు జీవే, వాడు మనిషే, కానీ వాడి బాధ మామూలు బాధ కాదు. ఒక్కరోజు వాడి బాధని మనం అనుభవిస్తే అయ్యో ఇలా ఉంటుంది కదా ఈ బాధ అని మన దగ్గర ఉన్నటువంటి దానిని మనం కనీసం ఇంట్లో ఉన్నటువంటి పాత దుప్పట్లైనా, చిరిగినటువంటి దుప్పట్లైనా కూడా అవతల వాళ్ళకి మనం దానం చెయ్యడానికి తగినటువంటి సావకాశాలు ఉంటాయి. అలాగే ధనవంతుడైనటువంటి వాడికి కడుపు ఆకలితో ఉండేటటువంటి వాడి బాధ తెలియదు కాబట్టి వాడి బాధ కూడా తెలుసుకోవాలి అని అంటే కొన్ని ఉపవాసాలు చెయ్యాలి. చేస్తేనే వాళ్ళ బాధ తెలుస్తుంది, ఆకలి బాధ తెలుస్తుంది. ఆకలితో ఉన్న వాడికి పట్టెడన్నం పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంతేకాకుండా ఈ అన్నం మరి మనకి ఎక్కడి నుంచి వస్తోంది అంటే మనకి తెలిసిందే కదండి, భూమి నుంచి వస్తోంది అన్నం, అన్నీ కూడా భూమి నుంచే వస్తాయి కదా అని చెప్పి మనం అంతా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ భూమి కూడా పంచభూతాల్లో ఒకటి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా సృష్టి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటివి. కనుక వీటిల్లో ముఖ్యమైనటువంటిది మానవులు, సమస్త సృష్టి జీవించడానికి మనుగడకి సావకాశం ఉన్నటువంటిది ఈ భూమండలం. ఇది ఎలా ఉంది అని అంటే ఇది కూడా తైత్తరీయ ఉపనిషత్తులో ఆనందవల్లి అనేటటువంటి దానిలో
చెప్పబడింది. ఏమని? ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష సవా పురుషో అన్నం అన్నం రసమయ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పంచభూతాల పుట్టుక. ఆకాశాద్వాయు, ఆకాశం నుండి వాయువు పుడుతోంది. వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని పుడుతోంది. అయితే వాయువు నుండి అగ్ని ఎలా పుడుతోందండి అంటే ఆకాశం శూన్యం కాబట్టి శూన్యంలో గాలి ఉంది. గాలి నుండి అగ్ని పుడుతోంది. ఎలా పుడుతోంది? ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ గాలికి అడవుల్లో చెట్లు ఒకటికొకటి బాగా రాసుకొని చెట్ల కొమ్మలు వెంటనే అక్కడ అగ్ని పుట్టడం, దాన్ని దావానలము అని అనడం మనం వింటూ ఉన్నాం. కొమ్మలన్నీ ఒకదానికొకటి రాసుకుంటున్నాయి. దీనికి కారణము వాయువు. అంచేత వాయో అగ్ని అగ్నేరాప, అగ్ని నుండి నీరు, నీటి నుండి అద్భ్య పృథివీ, నీటి నుండి భూమి పుడుతోంది. పృథివ్యా ఓషధయ, పృథివీ నుండి ఓషధులు పుడుతున్నాయి. ఓషధులు అని అంటే మందులు అని అర్థం అనమాట. అలే కాకుండా ఓషధీభ్యో అన్నం, ఓషధుల నుండి అన్నం పుడుతోంది. అన్నాత్ పురుష, అన్నం నుండి మానవులు, అన్నం వలన అన్నం కొరకు మానవులు పుడుతున్నారు. ఆ పురుషులే అన్న రసమయ, ఆ పురుషులు జీవితము అన్నమయము రసమయము అని చెబుతోంది. అయితే ఇక్కడ ఓషధి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ, పృథివీ నుండి ఓషధులు పుడుతున్నాయి. ఓషధులు మనం తినం కదండి అన్నీను అంటే ఓషధి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే ఒకసారి ఫలవంతమైన తర్వాత ఆ చెట్టు కొట్టివేయబడుతుంది. అది ఏ చెట్టు అయితే ఉంటుందో అలాంటిది దానిని ఓషధి అని అంటారు. ఉదాహరణకి అరటి చెట్టు. అరటి చెట్టు ఎప్పుడైతే గెలవేసి అది పండడానికి సిద్ధం అవుతుందో వెంటనే ఆ చెట్టుని కొట్టి పక్కన పడేస్తారు. కాయ అయినా అంతే, పండైనా అంతే, చెట్టును కొట్టేస్తారు. అలాగే వరి మొదలైనటువంటి పంటలు ఎప్పుడైతే ఫలవంతం అవుతాయో తయారైపోతాయో ఆ పంటని కోసేస్తారు. కాబట్టి దీనిని ఓషధులు అని అంటారు. అంటే సాధారణంగా మనం తినే కాయకూరలు కానీ ఆకుకూరలు కానీ ప్రతివి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివే. ఈ కొన్ని రోగాలకి ఈ ఆకుకూర తింటే మంచిది, కొన్ని రోగాలకి దొండకాయ తినండి, కొన్నింటికి బెండకాయ తినండి అని మనకి రకరకాలుగా ఆయుర్వేదం వైద్యులు మనకి చెప్తున్నారు. ఇంతేకాకుండా కొన్ని చెట్ల ఆకులు, కొన్ని బెరళ్ళు, కొన్ని రసాలు అవి తాగితే కొన్ని రకాలైన రోగాలు పోతాయి అని చెప్పి మనకి తెలుస్తోంది. కనుక ఈ ఓషధీభ్యో అన్నం, ఓషధుల వలననే మనకి అన్నం దొరుకుతోంది. అంటే అన్నము మానవులకి ఓషధి, అంటే మందు లాంటిది. మందు ఎందుకనంటే అది తింటేనే మనకి ఆరోగ్యం వస్తుంది, తర్వాత శారీరకంగా వృద్ధి పొందుతారు, బలం వస్తుంది, తర్వాత ఆకలి అనేది తగ్గుతుంది. అన్నం తినడం వలన ఆకలి తృప్తి పడుతుంది అన్నమాట. ఆ జీవి తృప్తి పడతాడు. కాబట్టి ఓషధీభ్యో అన్నం అని చెప్పి అంటున్నాడు. ఈ ప్రకారంగా మనకి అన్నపూర్ణ అమ్మవారు మనకి ఆమె అనంతమైనటువంటి దయచేత చక్కగా మనకి ఆహారాన్ని అందిస్తూ వస్తోంది. ఆ అన్నమే లేకపోయినట్లయితే సృష్టి ఉండదు. తినడానికి ఆహారం ఏమీ ఉండకపోయినందువలన సృష్టి నశించిపోతుంది. మానవులు ఇతర జీవులు కూడా నశించిపోతారు. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణ అమ్మవారు ఎలాంటిది అని అంటే నిత్యానందకరి అని అన్నాడు. ఇంకా ఈ తల్లి ఏం చెప్తోంది అని అంటే మానవులకి క్షుధారూపంలో
ఉన్నటువంటిది కూడా అమ్మవారే అని మనకి తంత్ర సూక్తము దాన్ని దేవీ సూక్తం అంటారు. అది చెప్తోంది. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో అయితే ఏ దేవి అయితే ఉందో అటువంటి దేవికి నమస్తస్యై 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 నమో నమః. ఆ ఆకలి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారము. ఆకలి ఉంటేనే మనుషులు ఇతరమైన ఏదైనా సరే సృష్టి జీవించడానికి తగినటువంటి సావకాశం ఉంటుంది. ఆకలి ఉంటేనే ఏదైనా ఒకడు యజమాని, ఒకడేమో గుమాస్తా ఉద్యోగాలు. ఆకలి ఉంటేనే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, బంధుత్వాలు. ఈ ఆకలి అనేది లేకపోతే ఇది ఎవరికి సంబంధం ఉండదు. అసలు మనుషుల మనుగడే ఉండదు. ఈ సృష్టికి మనుగడే ఉండదు. దీనికి అంతటికీ కారణము ఆకలి అనేటటువంటిది. కనుక ఇక్కడ ఏదో ఏ తప్పు చేసినా కూడా ఆకలి ప్రధానంగా ఉంటేనే తప్పు చేస్తారు. ఆకలి కోసమే ఉద్యోగాలు చేస్తారు. ఆకలి కోసమే వాళ్ళు రకరకాలైన వృత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆకలి ఎందుకు అంటే ఆకలి తీర్చుకోవడం కోసమే వీళ్ళు రకరకాలైనటువంటి వృత్తులు చేసి ధనం సంపాదించుకొని వారు కడుపు నింపుకుంటూ ఉంటారు. ఏ తప్పులు చేసినా కూడా ఆకలి కోసమే చేస్తారు. అందుకే అదేదో సినిమాలో చెప్తాడు, సినిమా పేరే నేరం నాది కాదు ఆకలిది, ఆకలి వల్లనే ఈ తప్పు చేశాను అని అంటాడు. కాబట్టి ఆకలి తీర్చుకోవడానికి ఏ అరటిపళ్ళ బండి మీదో ఒక అరటిపండు ఎత్తుకొని పోతే తప్పు లేదు, కానీ మొత్తం గెలంతా పట్టుకుపోతే మాత్రం తప్పు. కాబట్టి ఆకలి అనేటటువంటిది పరమ బాధాకరమైనటువంటిది. సమస్త జీవులకి కూడా ఇటువంటి ఆకలిని తగ్గించేటటువంటి తల్లి అన్నపూర్ణ అమ్మవారు. అందుకే ఏం చెప్తాడు అని అంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ఆ అన్నపూర్ణ అమ్మవారిని స్మరించుకుంటూ మనకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి ఆ భూమాతని కూడా చక్కగా ఒక చిన్న పద్యం ద్వారా చెప్పుకుందాం. సస్యాలయ సస్యప్రద సస్యాత్మక సస్య ఫలద సస్య మనోజ్ఞ సస్యావని నీ కుక్షికి సస్యములను మాకు నిమ్ము ప్రశస్యత ధరణి అని చెప్పి ఆ తల్లి చక్కగా మనకి మంచి పంటలు ఇవ్వాలని, ఆ భగవంతుడు వర్షం కురిపించాలని, అందరూ సస్యశ్యామలంగా ఉంటూ దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా కడుపు నిండా అన్నం తిని తృప్తిగా ఉండాలని ఆ అన్నపూర్ణ తల్లికి నమస్కరిస్తూ స్వస్తి.